తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జ్ఞాపకం నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే డిగ్రీ ఎగ్జామ్స్ రాసి ఇంట్లో ఉన్న వినీలతో రాజారాం పెళ్లి చేశారు. చాలా సంతోషంగా వీలైనంత ఘనంగా చేశారు. వినీల చదువుకునే రోజుల్లో పెళ్ళయ్యాక జీవితం ఎలా ఉంటుందో, ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలానే ఉంటుంది, ఇలాగే ఉండాలి అని తనకి నచ్చిన రీతిలో కలలు కంటూ ఉండటం వల్లనో ఏమో ఇప్పుడు కూడా ఆమె మనసు ఆమె అనుకున్న రీతిలోనే స్పందిస్తోంది. అనుకున్నది జరగనప్పుడు యుద్ధం చేస్తోంది. సంలేఖ, తిలక్ ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీలో చేరారు. ఇంకో 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు సంలేఖ, తిలక్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. తిలక్ తన స్వభావానికి తగినట్లుగానే వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం తనతో చదువుతున్న విద్యార్థులతో ఫ్రీగా కలిసిపోగలుగుతున్నాడు. సంలేఖ అలా కలవలేకపోతోంది. ఆమె ఆలోచనలు కానీ ప్రవర్తన కానీ వాళ్లకన్నా మెచ్యూర్డ్గా అనిపిస్తున్నాయి. కాలేజీ అయ్యాక అప్పుడప్పుడు జిల్లా గ్రంథాలయానికో లేక అదే సిటీలో ఉన్న తన స్నేహితురాలు హస్విత ఇంటికో వెళ్తుంటుంది. హస్వితకి డిగ్రీ పూర్తయ్యాక దిలీప్తో పెళ్ళయింది. అతనికి మొదటి నుండి జర్నలిజం అంటే ఇష్టం కాబట్టి ప్రస్తుతం జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. దిలీప్ తన వృత్తిరీత్యా ఇంట్లో ఉండేది తక్కువ. అందుకే నూతన కాపురం కబుర్లు ఆత్మీయంగా వింటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ చేసుకుని తింటారు, హ్యాపీగా ఉంటారు. సంలేఖ గ్రంథాలయానికి వెళ్ళినా, హస్విత వాళ్ళ ఇంటికి వెళ్ళినా తిలక్తో నేను ఫలానా చోటుకి వెళ్తున్నా అన్నయ్య, అమ్మతో చెప్పు, ఇంటికి సాయంత్రం వరకు వచ్చేస్తాను అని చెప్పే వెళ్తుంది. తిలక్తో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. కానీ వినీల రాజారాంతో మీ చెల్లికి కాలేజీ వదలగానే ఇంటికి రావాలని తెలియదా? ఇవాళ రేపు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా, తెలిసి కూడా భయం చెప్పరెందుకు? ఏదైనా సమస్య వస్తే పనులు పోగొట్టుకొని తిరగాల్సింది మీరే. మావయ్య గారికి ఇలాంటివి ఎలా తెలుస్తాయి? పొలం పనులు తప్ప అంది. ఇంట్లో అందరూ వినేలా. అంతా అవాక్కయ్యారో. అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు వాళ్ళకి. సంలేఖ కూడా చదువుతున్న పుస్తకాల్ని పక్కన పెట్టి బిత్తరపోయి చూసింది. అది వింటే బాధపడుతుంది. ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడకు. పోరాని చోట్లకు అది పోదు. మా నాన్న మమ్మల్ని అలా పెంచలేదు అన్నాడు రాజారాం. కనిపిస్తూనే ఉంది వాళ్ల పెంపకం అన్నట్లు తిలక్ వైపు ఒక రకంగా చూసింది వినీల. ఆ చూపుకి తిలక్ ఉలిక్కిపడి, ఈవిడేంటి ఇలా చూస్తుంది? ఇప్పుడు నేను బాగానే ఉన్నానుగా, అప్పుడెప్పుడో ఇంటర్ తప్పితే ఇప్పుడు కూడా ఇలాగే చూడాలా? అదేంటో తన చిన్నప్పటి నుండి తనేం చేసినా తన తల్లిదండ్రులనే అంటుంటారు. చేసేది తను, పడేది తన తల్లిదండ్రులు అని మనసులో అనుకుంటూ ఉక్రోషాన్ని అణుచుకుంటున్నాడు. వినీల అదేం గమనించటం లేదు. నిన్న సంలేఖను ఒక నవల అడిగితే అది లైబ్రరీలో ఇవ్వాలి, ఇది తీసుకోవదినా అంటూ వేరే నవల ఇచ్చింది. పోన్లే అని రాజీపడి ఆ నవలను చదువుకుంటూ ఊయల బల్లపై కూర్చుని ఉంటే, ఇవి వెనుకటి ఎద్దనపూడి రోజులు కావు తల్లి, వచ్చి పని చూడు అంది అత్తగారు. అదే తన కూతురు ఇదే ఊయల బల్లపై కూర్చొని ఎంత చదివినా, ఎంత రాసినా, ఎంత నిద్రపోయినా ఏమీ అనదు. ఏ విషయంలో కూడా కూతుర్ని పట్టించుకోదు. అదే మా అమ్మ అయితే కాలేజీ నుండి ఓ 10 నిమిషాలు రావడం ఆలస్యమైనా ఎదురు చూస్తుంది. వచ్చాక 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. విసుగొచ్చి ఎదురు మాట్లాడితే కాళ్ళు విరగ్గొడతా, నోర్మొయ్ అంటుంది. 10 నిమిషాల ఆలస్యానికే తన తల్లి అలా అంటుంటే గంటలు గంటలు ఆలస్యంగా ఇంటికొచ్చే సంలేఖను వీళ్ళెందుకు ప్రశ్నించరు? అదే ప్రశ్న వేసింది అందరి వైపు చూసి వినీల. రాఘవరాయుడు, సులోచనమ్మ శిలల్లా చూస్తున్నారు. తిలక్ కోపాన్ని అణుచుకుంటున్నాడు. సంలేఖ ఆలోచిస్తోంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అన్నాడు రాజారాం. అంటే అప్పట్లో మా అమ్మ తప్పుగా ఆలోచించే నాకు జాగ్రత్తలు చెప్పిందంటారా? పెద్దవాళ్ళు పిల్లలకి ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు వస్తాయో అని అనుక్షణం భయపడుతూ ఉంటారు. మీలాగా ఎవరు ఉండరు అంది. రాజారాం అసహనంగా చూస్తూ ఏదో అనే లోపలే సంలేఖ అక్కడికి వచ్చి, వదినా, నువ్వు నా పట్ల పడుతున్న భయానికి థ్యాంక్స్. నాకంటూ ప్రమాదాలు వస్తే ఏ బస్ కిందనో లారీ కిందనో పడితేనే వస్తాయి, లేకుంటే రావు. ఎందుకంటే నాకు హస్విత తప్ప వేరే ఫ్రెండ్స్ లేరు. తన వల్ల నాకెలాంటి ఇబ్బంది లేదు. నిత్యం పుస్తకాలే నా నేస్తాలు.
అవి మనుషులు కాదు, కాబట్టి నోటితో ఎలా పడితే అలా మాట్లాడి మనసుల్ని గాయపరచవు, సరేనా అంది. రాఘవరాయుడికి సులోచనమ్మకి కూతురు మాటలు తృప్తిగా అనిపించినా కోడలి మాటల్ని కూడా తీసేయలేకపోతున్నారు. తిలక్కి అక్కడో క్షణం కూడా ఉండాలనిపించక నిరసనగా చూస్తూ విసురుగా బయటకెళ్ళిపోయాడు. వినీల సంలేఖ మీద ఎప్పటినుండో ఉన్న కోపాన్ని మనసులోకి తెచ్చుకుంటూ, బ్రతికేది మనుషుల మధ్యన కాబట్టి మాట్లాడే అవకాశాన్ని మనం ఇస్తేనే మాటలొస్తాయి, లేకుంటే ఎలా వస్తాయి? నేనేదో తప్పుగా మాట్లాడినట్లు నన్ను మీరంతా శత్రువుని చూసినట్లు చూస్తున్నారు. నేనే కాదు, అందరూ ఏమంటున్నారో కూడా చూసుకోవాలి అంది. సంలేఖ, చూడు వదినా, నేను అందరి చేత ఏమీ అనిపించుకోకుండా ఉండాలంటే లైబ్రరీని, నా స్నేహితురాలు హస్వితను వదులుకోవాలి అంది. ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకొకటి వదులుకోవడంలో తప్పు లేదు, ఇది కూడా చెప్పాలా అంది వినీల. అయినా ప్రతి ఒక్కరూ నన్నేమనుకుంటున్నారో చూసుకోవడమే నా పనా? దేన్ని వదులుకోవాలో దేన్ని ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు అంది సంలేఖ. మాటకు మాట సమాధానం చెప్పడం కాదు, తిన్నగా ఇంటికి రావాలి. చెప్పరేంటండి మీరు కూడా అంటూ అంతవరకు భర్త వైపు చూస్తున్నదల్లా సడన్గా అత్తమామల వైపు తిరిగింది. వాళ్ళేం మాట్లాడలేదు. నువ్వు చెప్పినట్లు చేస్తే నేను ప్రపంచాన్ని తెలుసుకోలేను వదినా, కాలేజీ ఇల్లే తెలుస్తాయి అంది సంలేఖ అసహనంగా. తెలుసుకొని ఏం చేస్తావు? ఎంత తెలుసుకున్నా నువ్వు కూడా మాలాగే పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిందేగా. కాపురం చేయటానికి ప్రపంచం మొత్తం తెలుసుకోవాలా? ఇవన్నీ కాలేజీ నుండి నేరుగా ఇంటికి రాకుండా ఉండడానికి సాకులు. ఇంట్లో వాళ్ళకి కూడా బయట నువ్వేదో విజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావని భ్రమ కలిగించటం అంది. అవమానంగా అనిపించింది సంలేఖకు. జాగ్రత్తలు చెప్పడం వేరు, ఇలా ఎత్తి చూపినట్లు మాట్లాడటం వేరు. నేను మరీ అంత చిన్నపిల్లని కాదు. మాట్లాడే ముందు ఎదుటివాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ మాట్లాడాలి. అది వదినలో లేదు. అందుకే వినీల వైపు తిరిగి, వదినా, నువ్వు నాకన్నా పెద్దదానివి, నువ్వంటే నాకు గౌరవం ఉంది. దాన్ని నిలుపుకోవాలి అంటే ఇంకెప్పుడు ఈ టాపిక్ని తీసుకురాకు. నా ప్రవర్తన వల్ల ఏ ప్రమాదం వచ్చినా అది నాకే వస్తుంది అంది. వినీల ఒక్క క్షణం ఊపిరాడనట్లు చూసి, ఇలా మాట్లాడేవాళ్లే చివరికి యాసిడ్లు ముఖం మీద పోయించుకునేది అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్తున్న భార్య వైపు కోపంగా చూస్తూ, వదినకి మాట్లాడటం రాదు, నువ్వేం బాధపడకు సంలేఖ అంటూ సంలేఖ దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పాడు రాజారాం. తల పట్టుకుని కూర్చున్నారు రాఘవరాయుడు, సులోచనమ్మ. వాళ్ళకి కూతురంటే ప్రాణం. యాసిడ్ పేరు వినగానే లోలోన వణికిపోతున్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల మధ్యన తన కూతురు చదవగలదా అని దిగులు పడుతున్నారు. ఆ రాత్రికి సంలేఖ తండ్రితో, నాన్న, జీవితంలో రాటుదేలాలన్నా, మహోన్నతంగా ఎదగాలన్నా మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళాలని నువ్వే చెప్పావు. ఆటంకాలకి, అవరోధాలకి భయపడకూడదన్నావు. మరి మేడ ఎక్కాలంటే అడ్డుగా ఉండే మెట్లను కూడా ఎక్కాలిగా. నున్నటి రాయి మీద ఎంతసేపు నూరినా కత్తికి పదును వస్తుందా? చెప్పు నాన్న అంది. వదిన మాటలతో తన తల్లిదండ్రులు ఎంత భయపడిపోతున్నారో. ప్రతిరోజు తనని కాలేజీకి పంపే ముందు తల్లి ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నదో గుర్తు చేసుకుంటూ కాలేజీ అయిపోగానే హస్విత దగ్గరికి వెళ్ళింది సంలేఖ. ముఖ్యంగా తన గురించి, తనను చదివించాలంటే తల్లిదండ్రులు పడుతున్న భయం గురించి హస్వితతో చెప్పుకోవాలనే వెళ్ళింది. కానీ హస్విత ఎప్పట్లా లేదు, ఏదో మార్పు. తనను చూడగానే ఆ మార్పు మరింత ఎక్కువైంది. ఏడుపొక్కటే తక్కువ. ఏంటి హస్వి అలా ఉన్నావు? అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగింది సంలేఖ. హస్విత వెళ్ళి సంలేఖ పక్కన కూర్చుని, నాకెందుకో భయంగా ఉంది సంలేఖ అంది. భయమా? ఎందుకు? ఆశ్చర్యపోతూ అడిగింది సంలేఖ. దిలీప్ని పెళ్లి చేసుకుని తప్పు చేశానేమో. తను వింటున్నది నిజమేనా అన్నట్లు హస్విత కళ్ళల్లోకి పరిశీలనగా చూసింది సంలేఖ. ఇంటికి ఎప్పుడొచ్చినా దిలీప్ అలా, దిలీప్ ఇలా అంటూ ఎంతో ఆనందంగా మాట్లాడేది. ఇప్పుడు దిలీప్ని పెళ్లి చేసుకుని తప్పు చేశానని అంటోంది. అసలేం జరిగింది? ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను అంది విచారంగా చూస్తూ హస్విత. అసలేం జరిగిందే? నిన్ను చూస్తుంటే ముందు నాకు భయం వేస్తోంది అన్నది సంలేఖ. ఇంకా ఏం జరగలేదు, జరగదన్న గ్యారెంటీ లేదు. అంటే? అంటే ఏముంది, అంతా నా కర్మ. ముందు తెలిస్తే ఒక జర్నలిస్టును పెళ్లి చేసుకోవడానికి చచ్చినా ఒప్పుకునేదాన్ని కాను. అతను రాత్రి పగలు అని లేకుండా ఎక్కడ ఏ సంఘటన జరిగినా న్యూస్ కోసం బయటకెళ్తుంటాడో. నాతో ఒక్కోసారి ఎంత ఎక్కువగా గడుపుతాడో అంతకన్నా ఎక్కువగా అందుబాటులో లేకుండా ఉంటాడో.
అయినా అతని వృత్తిని, ప్రవృత్తిని బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి అతని ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటున్నానో, లేనప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండగలుగుతున్నాను. కానీ అంటూ ఆగింది హస్విత. సంలేఖ హస్విత వైపే చూస్తూ ఆత్రంగా వింటోంది. ఇంకా ఏం చెబుతుందోనని ఆమెకి టెన్షన్గా ఉంది. మొదట్లో నేను దిలీప్ని అత్యవసర పరిస్థితిలో కూడా న్యూస్ కోసం వెళ్ళనిచ్చేదాన్ని కాదు. గొడవ చేసేదాన్ని. అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని ఏడ్చేదాన్ని. కానీ అతను తనకి జర్నలిజం అంటే ఎంత ఇష్టమో చెప్పాడు. అతని లక్ష్యాలను చెప్పాడు. వాటి విలువల్ని చెప్పాడు. నా మాట విని ఇంట్లో ఉంటే ఏం కోల్పోతాడో చెప్పాడు. అతనిది వ్యక్తిగత సేవ కాదు, సమాజ చైతన్యం కోసం చేస్తున్న పని. అందుకే నేను అతని అభిప్రాయాన్ని గౌరవించాను. ఆ క్షణం నుండి అతన్ని వేధించటం, నేను వేదన చెందటం మానుకున్నాను. కానీ అంటూ మళ్ళీ ఆగింది. సంలేఖ ఆత్రంగా హస్వితనే చూస్తూ వింటోంది. ఇవాళ ఉదయం టీవీలో ఒక సినిమా చూశాను. అందులో రిపోర్టింగ్ తీసుకోవడానికి వచ్చిన జర్నలిస్టుని కొట్టి అతని కెమెరాని దౌర్జన్యంగా లాక్కున్నారు. దాన్ని నేలకేసి కొట్టి పగలగొట్టారు. ప్రాణభయంతో ఆ జర్నలిస్ట్ పారిపోతుంటే నలుగురు వ్యక్తులు వెంబడించి చంపారు. ఆ జర్నలిస్ట్లో నాకు దిలీపే కనిపిస్తున్నాడు. భయంతో నా గుండె చూడవే ఎలా కొట్టుకుంటుందో అంటూ సంలేఖ చేతిని తన గుండె మీద పెట్టుకుంది హస్విత. నిజంగానే హస్విత గుండె అవసరాన్ని మించే కొట్టుకుంటోంది. నాకు తెలిసి నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు జర్నలిస్ట్కి ప్రమాదాలు ఉంటాయి. కానీ నువ్వు సినిమాల్లో చూసినంతగా ఉండకపోవచ్చు. కావాలంటే దిలీప్ని అడిగి చూడు, నీ భయం పోతుంది అన్నది సంలేఖ. నాదంత సులభంగా పోయే భయం కాదు. నా మాట వింటాడో లేదో నువ్వైనా చెప్పవే, ఇది వదిలేసి వేరే జాబ్ చూసుకోమని. సంలేఖ నవ్వి, నీ భయం చూస్తుంటే నాకు న్యూస్ గుర్తొస్తుంది. అదేంటో చెప్పనా? చెప్పు. పసిఫిక్ సముద్రంలోని ఒక ద్వీపంలో కలరా సోకి 500 మంది చనిపోయారని తెలిసి అమెరికన్ సహాయక బృందాలు అక్కడికి వెళ్ళాయట. అయితే వారిలో 50 మంది మాత్రమే కలరాతో చనిపోతే మిగిలిన 450 మంది కలరా భయంతో చనిపోయారని పోస్టుమార్టం పరీక్షల్లో తేలిందట. దీన్ని బట్టి వ్యాధి కన్నా భయమే ప్రమాదకరం కదా. హస్విత కళ్ళు అప్రయత్నంగానే వర్షించాయి. అది చూడగానే సంలేఖ కదిలిపోతూ తన చున్నీతో హస్విత కన్నీళ్లను తుడిచి, ఈ భయం వల్లనే నువ్వు పిరికిదానివైపోతున్నావు. భయం అనేది బందిఖానా లాంటిది. ఒక్కసారి దానిలోకి ప్రవేశిస్తే యావజ్జీవ ఖైదీలా రోజూ చస్తూ బ్రతుకుతూ ఉండాలి. ముందు నువ్వు ఆ భయాన్ని తగ్గించుకో. దిలీప్కి ఏం కాదు అంది సంలేఖ. సంలేఖ మాటలు వింటూ లోపలికి వచ్చాడు దిలీప్. దిలీప్ని చూడగానే, ఇవాళ హస్విత ఏదో సినిమా చూసిందట దిలీప్. అందులో ఒక పాత్రికేయుణ్ణి చంపబోయాడట. చంపబోవటం కాదు, నిజంగానే చంపేశారట. అప్పటి నుండి ఒకటే ఏడుపు. ఎంత చెప్పినా మన లోకంలోకి రావడం లేదు అంది సంలేఖ. సినిమాలని సినిమాల్లాగే చూడాలి, ఎంటర్టైన్ చేయాలి. జీవితాలకి అన్వయించుకొని మనసు పాడు చేసుకోకూడదు. రోజురోజుకి మరీ చిన్నపిల్లైపోతోంది అన్నాడు వాళ్ళకెదురుగా కూర్చుంటూ. హస్విత మాట్లాడకుండా లేచి లోపలికి వెళ్ళబోయింది. ఆమె ముఖంలో విచారం ఇంకా తగ్గలేదు. దిలీప్ హస్విత వైపు చూసి, ముఖం కడుక్కొనరా, నీకో మంచి గుడ్ న్యూస్ చెబుతా అన్నాడు. గుడ్ న్యూస్ అనగానే ముఖం అదోలా పెట్టి, ఎప్పుడు చూసినా న్యూస్ల గొడవే. ఆ న్యూస్ కోసం తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా పర్వాలేదు. ఫోన్ కాల్ వస్తే చాలు, అర్ధరాత్రి అయినా సరే కెమెరా పట్టుకొని వెళ్ళిపోతుంటారు. తెల్లవారి న్యూస్ వచ్చేంతవరకు ఇంటి పరిసరాలు గుర్తుండవు. మీటింగులు, ఇన్వెస్టిగేషన్స్ తప్ప మరో వ్యాపకం ఉండదు అంది హస్విత. దిలీప్ నవ్వి, నా వృత్తే అదైనప్పుడు నా వ్యాపకం మరోలా ఎలా ఉంటుంది? ఇది నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే మాట్లాడుతుంటావు. ఇక లాభం లేదు. నీకు కూడా ఏదో ఒక ఉద్యోగం చూడాలి. ఇంట్లో ఉంటే నీ కాన్సంట్రేషన్ మొత్తం నా మీదనే పెడుతున్నావు అన్నాడు కాస్త జోక్గా, కాస్త సీరియస్గా. హస్విత వెంటనే, ఆ పని చేయండి, అదే హాయ్ నాకు. ఎక్కడో చోటుకి ట్రాన్స్ఫర్ చేయించుకొని మీకు దూరంగా వెళ్ళిపోయి నా బ్రతికేదో నేను బ్రతుకుతాను అంది. ఆ బ్రతికే ఇప్పుడు చాలామంది బ్రతికేది. జాబ్ చేసుకుంటూ లేడీస్ హాస్టల్లో ఉంటున్నారు. హాయిగా ఉన్నాం అనుకుంటున్నారు. అయితే నువ్వు కూడా త్వరలోనే ఇల్లు వదిలి లేడీస్ హాస్టల్లో ఉండబోతున్నావు అన్నమాట. పోన్లే, ఏదో ఒక హాస్టల్లో ఓ బెడ్ దానివి కాబోతున్నావు. శుభం అన్నాడు. హస్విత ముఖం పాలిపోయింది. చూడవే ఏమంటున్నాడో అంది సంలేఖతో. నీ మాటల్ని బట్టే దిలీప్ కూడా మాట్లాడుతున్నాడు. ఏదైనా మనల్ని బట్టే కదా అవతల వాళ్ళు. ఇక చాలే ఆపు.
నా ఫ్రెండ్ అన్న మాటే గాని నువ్వెప్పుడూ దిలీప్ వైపే మాట్లాడుతుంటావు అంటూ సమలేఖ మీద కోప్పడింది. ఆ కోపమే వద్దనేది. ఒక జర్నలిస్టుగా నా విధులు, బాధ్యతలు, నేనిచ్చే రిపోర్టింగ్ పూర్తి అయ్యేంత వరకు నేను పడే టెన్షన్ నీకు తెలుసు. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని న్యూస్ వచ్చేంత వరకు ఎవరికీ తెలియకుండా ఎంత రహస్యంగా ఉంచాలో, ఎన్నెన్ని పరిచయాలను, ఎంత ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకోవాలో, వాటిని కాపాడుకోవాలంటే ఎంత లౌక్యం కావాలో నాకు తెలుసు. డిఫరెంట్ న్యూస్ని కవర్ చేయాలన్నా, తాజా వార్తలు అందించాలన్నా రిస్క్ తప్పదు. ఎక్కడా తిరగకుండా, నా ప్రయత్నమే లేకుండా సమాచారం మొత్తం వచ్చి నా ఒళ్ళో పడదు. అయినా నీకేం తక్కువ చేస్తున్నా? అంతా ఎక్కువే. దిలీప్ లేచి, నీ బాధేంటో నాకు తెలుసు. నాకేం కాదు. నాకన్నా ముందున్న ఏ కొద్దిమంది పాత్రికేయులో తప్ప అందరూ ప్రాణత్యాగాలు చేయలేదు, ప్రమాదాల్లో ఇరుక్కోలేదు. నా మాట నమ్మి లోపలికెళ్ళి స్వీట్ పట్రా, సమలేఖకి తినిపిద్దాం అన్నాడు. ఆమె ఎందుకు ఏమిటి అని అడగకుండా వెంటనే వెళ్ళి స్వీట్ తెచ్చి సమలేఖ నోట్లో పెట్టి, ఇప్పుడు చెప్పండి అన్నట్లు భర్త వైపు చూసింది. దిలీప్ ఒక కవర్లోంచి మంచి పాపులర్ పత్రికను బయటకు తీశాడు. స్వీట్ తింటూ ఏమిటన్నట్లు ఆ కవర్ వైపు చూస్తోంది సమలేఖ. ఇందులో నీ కథ వచ్చింది అంటూ ఆ పత్రికను సమలేఖ చేతిలో పెట్టాడు. సమలేఖ ఆ పత్రికను ఆత్రంగా తిరిగేసి తన పేరు కనిపించగానే ఆ కథను కళ్లకు, హృదయానికి హత్తుకుంది. హస్విత వైపు చూసింది. హస్విత క్యాజువల్గానే ఆ కథ వైపు చూసింది. ఆమెలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కాకపోతే తను కూడా నవ్వుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఒక చిన్న నవ్వు, ఒక చిన్న చూపు చాలు. రచయితలకి ఆ ఆనందమే వేరు. ఈ పత్రికను కాంప్లిమెంటరీ కాపీగా నీకు కూడా పంపించి ఉంటారు. అది నీకు అందలేదు. పోస్టల్ డిలే. మార్కెట్లోకి మాత్రం అప్పుడే వచ్చేసింది. చూడగానే చదివాను. నేను ప్రయాణిస్తున్న ట్రైన్లో కూడా కొందరి చేత చదివించాను. వాళ్ళ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాను అన్నాడు. ఒక జర్నలిస్టుగా అతని అభిప్రాయం అమూల్యమైనది. అందుకే ఎలా ఉంది అని అడిగింది. ఈ మధ్యన నువ్వు రాసిన నాన్న కథ దగ్గర నుండి ఇంకా కొన్ని కథలు చదివాను. వాటికన్నా ఈ కథ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ కథలో నువ్వు గత 30 సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతున్న అవినీతిని నీ అక్షరాలతో మలిచావు. పదాలను కూడా పొదుపుగా వాడుకున్నావు. పర్ఫెక్షన్ ఉన్న రైటర్లా కథ నిండా ఉత్కంఠను పెంచావు. ముఖ్యంగా నువ్వు రాసింది అవినీతి చరిత్ర కాబట్టి దాన్ని ఏ అవినీతిపరుడు చదివినా ఆత్మహత్య చేసుకునేలా ఉంది అన్నాడు. సమలేఖ వింటోంది. ఆమెకు మెచ్చుకోవటం కావాలి, లోపాలను ఎత్తి చూపటం కావాలి. ముఖ్యంగా ఈ కథలో 100 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంక్, IMFల నుండి అప్పుగా తెచ్చి కొందరు రాజకీయ నాయకులు పంచుకుంటూ ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకోవడం, రాజ్యాంగం, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్స్, అధికార గణం, అమలు వ్యవస్థ, నిర్ణేతలుగా మిగిలిపోవలసిన ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎలా దోపిడీ చేపెడుతున్నారో రాశావు చూడు. అది ఎక్సలెంట్. అంతేకాదు 27 అంతస్తుల ఆకాశ హర్మ్యాల్లో 4 మనుషులు, 600 మంది నౌకర్లతో జీవించే కొద్దిమంది ప్రపంచ స్థాయి ధనికులు ఈ దేశంలో ఉన్న 62 కోట్ల మంది దరిద్రంతో ఎలా అల్లాడిపోతున్నారో రాశావు చూడు. అది ఇంకా హైలైట్. ఇదంతా చూస్తూ సహించలేని అన్నా హజారేలు, బాబా ఆమ్టేలు, మేధా పట్కార్లు, అరుంధతి రాయ్లు, వందనా శివలు, వినాయక్ సేన్లు, జతిన్ మరాండీల నుండి కిరణ్ బేడి, అరవింద్ కేజ్రీవాల్ దాకా ఒంటరి సైనికుల్లా అవినీతిపై అగ్నిబిందువుల్ని కురిపిస్తున్నా అది ఏమాత్రం నశించకుండా విషపు ఊడలా ఎలా విస్తరిస్తోందో రాశావు. అసలు నీలో ఇంత ఆవేదన, ఆవేశం ఎలా వచ్చాయి? ఇంత సమాచారాన్ని ఎలా సేకరించగలిగావు? అడిగాడు ఆసక్తిగా. వెంటనే హస్విత, లైబ్రరీకి వెళ్తుందిగా, నాకు తెలిసి అక్కడ చదివి సేకరించి ఉంటుంది. పైకి చూడటానికి సాఫ్ట్గా సాధుజీవిలా అనిపిస్తుంది. మరి రాసేటప్పుడు మాత్రం ఇంత ఎమోషనల్గా ఎలా రాయగలుగుతుందో ఏమో అంది తనకి కూడా అర్థం కాలేదన్నట్లు చూస్తూ హస్విత. నాలో పైకి కనిపించని ఆవేశం, కోపం, కసి ఉన్నాయి కాబట్టే రైటర్ని అయ్యాను. అలా కాకుండా ఎవరేం చెప్పినా నవ్వుతూ తల ఊపడం, సరే అనడం, ఏది చూసినా సరిగ్గా స్పందించలేకపోవడం వ్యాపారుల లక్షణం. అలాంటి తత్వం నాలో ఉండి ఉంటే రచయిత్రిని కాలేకపోయేదాన్నేమో అంది. ఆ తర్వాత ఏదో చిన్న అసంతృప్తితో ఆలోచనగా తల వంచుకుంది. దానికి కారణం ఆమె దీనికన్నా ముందు రాసిన కథపై ఓ విమర్శకుడు విరుచుకుపడటమే. ఆ విమర్శ స్ఫూర్తిదాయకంగా ఉందా?
కసితో చేసినట్లు ఉందా అన్నది ఆమెకు అర్థం కాలేదు. రాశి కన్నా వాసి ముఖ్యం. అప్పుడే నీకు ఏం వయసు మించిపోయిందని రాయటానికి ఇంత తొందరపడుతున్నావు? కొంతకాలం ఆగరాదు? ప్రతిరోజు కాసిన్ని అక్షరాలను రాయిందే నిద్రపోని తను కాగితంపై అక్షరం పెట్టాలంటేనే భయపడిపోయింది. దిలీప్తో చెప్పింది. అది విని దిలీప్, నువ్వు రాసింది రాసి అయింది వాసి అయింది అని తెలియాలి అంటే అసలు నువ్వంటూ కొంత మ్యాటర్ రాయాలి కదా. ఏదైనా ఒకటి రాసి దానికి మార్పులు చేసుకుంటూ మెరుగులు దిద్దుకోవడానికి టైం తీసుకోవాలి, కానీ ఇలా రాయకుండా ఉండిపోవడానికి కాదు. రాయడంలో ఇప్పటికే నీకంటూ ఓ పట్టు ఉంది. సాధన చేయకుండా దాన్ని పాడు చేసుకోకు. నీకన్నా ముందు రాసిన వాళ్ళంతా చిన్న వయసు నుండి రాసిన వాళ్లే. ముసలివాళ్ళు అయ్యేంతవరకు ఆగలేదు. నీకో సత్యం చెప్పనా? ఓ బిడ్డను కనే ముందు ఆ బిడ్డ భవిష్యత్తు పేరెంట్స్కి తెలియనట్లే ఓ రచన బయటకెళ్లే ముందు అది చదివి ఎవరెలా స్పందిస్తారో దాన్ని రాసిన వాళ్ళకి తెలియదు. రకరకాల తత్వాలతో రకరకాల అభిప్రాయాలను వెళ్ళిబుచ్చుతారు. అన్నిటికీ ఉలిక్కి పడితే ఎలా? నీకు తెలిసింది నువ్వు రాసుకుంటూ వెళ్ళిపో. భారతరత్నాలతో పోల్చుకోకు. అలా అని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. కాన్ఫిడెన్స్ ముఖ్యం. తెలియని దాని గురించి అన్వేషించు అన్నాడు దిలీప్. దిలీప్ అలా మాట్లాడిన తర్వాత రాసిన కథే ఇది. ఆమె తల వంచుకొని ఏమి ఆలోచిస్తున్నదో అర్థమైంది దిలీప్కి. ఏది ఏమైనా ఈ కథ నీ సాహితీ కెరీర్కే మంచి బ్రేక్ ఇస్తుంది సంలేఖ. సాహితీ పరుల్లో చిన్నపాటి కలవరం, ఊహించని అబ్బురం కూడా కలుగుతాయి. ఇప్పటికే ఎవరి సంలేఖ ఎక్కుపెట్టిన బాణంలా సాహితీ రంగంలోకి ఒక్కసారిగా దూసుకువచ్చింది అని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. నీ గురించి ఎవరికీ చెప్పరు. నిన్ను చూసినా చూడనట్లే ఉంటారు. నీ కథలు చదివినా చదవనట్లే ఉంటారు. ఇప్పుడు నీ కథను చదివిన ఉచ్చు కథతో ఎవరైనా సంలేఖ కథను చదివారా అని వాళ్ళని అడిగితే ఇంకా లేదే అంటారు. నిజానికి ఆ కథను వాళ్ళెప్పుడో చదివి అందులో నువ్వు చేసిన కొత్త ప్రయోగాన్ని గ్రహించి విభ్రమ చెందే ఉంటారు. అయినా ఆ కథలో ఉండాల్సిందేదో లోపించిందని ఎవరో అంటే విన్నాం, అందుకే చదవలేదు అని ప్రచారం చేస్తుంటారు. ఇదంతా తమలోని ఈగోని సంతృప్తి పరుచుకోవడంలో ఓ భాగం. ఇలాంటివి నీ చెవిన పడినప్పుడు నిరుత్సాహపడకు. వ్యాపార లక్షణాల్లాగే ఇవి కూడా కొందరు సాహితీపరుల లక్షణాలు. ఒక జర్నలిస్టుగా చాలా సాహిత్య కార్యక్రమాలకి హాజరైన అనుభవంతో చెప్తున్నాను ఇవన్నీ అన్నాడు. షాక్ తిన్నది సంలేఖ. కథలు రాయడమే కాదు, వాటి చుట్టూ చాలా ప్రపంచం ఉందని గ్రహించింది. హస్విత కాఫీ పెట్టాలని కిచెన్లోకి వెళ్ళింది. దిలీప్ సడన్గా లేచి పక్కకెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడేది జయంత్తో అని సంలేఖ అర్థం చేసుకుంది. వాళ్ళిద్దరి స్నేహం ఇంటర్తో ఆగిపోలేదు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొద్ది కొద్దిగా మాటలు కూడా వినిపిస్తున్నాయి. తన కథ గురించే జయంత్తో మాట్లాడుతున్నాడు దిలీప్. అతనలా మాట్లాడుతుంటే ఒకవైపు ఆనందం, ఇంకోవైపు ఇంకేదో భావం పెనవేసుకుపోయాయి సంలేఖలో. దిలీప్ కాల్ కట్ చేసి రాగానే హస్విత వేడివేడి కాఫీ అందించింది. ముగ్గురు కాఫీ తాగుతూ సంలేఖ కథ మీదనే మాటలు సాగించారు. దిలీప్ కాల్ చేశాక తన కథను చదివే ఆ రోజు జయంత్ తమ ఊరు వచ్చి ఉంటాడు. దిలీప్ను వెంటబెట్టుకుని హాస్పిటల్కి కూడా వచ్చాడు. ఎంత ప్రయత్నించినా అతనితో మాట్లాడాలనిపించలేదు. ఆ తర్వాత జయంత్ గురించి హస్వితను అడిగితే బాగుండదని అడగలేదు. కానీ దిలీప్ ద్వారా నేను సంలేఖను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు అని చెప్పి పంపటం విని ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత ఆలోచనలో పడిపోయింది. ఒక్క కథ తన జీవితాన్నే మార్చేసింది. కానీ తన జీవితాన్నే ఓ కథలా చేసిన జయంత్ని తన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి? అదే సందిగ్ధంలో ఉండగా రాజారాం అన్నయ్య ఫోన్లోంచి వదిన జయంత్తో మాట్లాడడం విని అదిరిపడింది సంలేఖ. అవతల వైపు నుండి అతనేం మాట్లాడుతున్నాడో వినిపించటం లేదు, కానీ తనని పెళ్లి చేసుకోవడానికి మాత్రం చాలా ఉత్సాహపడుతున్నట్లుంది. వినీలకి సంలేఖకి గోడ మాత్రమే అడ్డుగా ఉంది. అందుకే వినీల ఏం మాట్లాడినా సంలేఖకు స్పష్టంగా వినిపిస్తోంది. కానీ ఆమె ఎందుకల్లా మాట్లాడుతుందో అర్థం కావటం లేదు. చూడు జయంత్, నువ్వెవరో నాకు తెలియదు. నీ శ్రేయస్సు కోరి నీకో మాట చెబుతాను విను. నువ్వు సంలేఖను పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే నిన్ను నేను హాస్పిటల్లో చూసినప్పుడు చాలా క్రమశిక్షణతో ఎదిగిన మనిషిలా అనిపించావు. జీవితాన్ని నిర్లక్ష్యంగా తీసుకునే వాళ్ళకి ఏం జరిగినా పర్వాలేదు, కానీ నీలాంటి వాళ్ళకి చెడు జరగకూడదు. నీకు మంచి ఉద్యోగం, హోదా ఉన్నాయి. నిన్ను పెళ్లి చేసుకుంటే
ఏ అమ్మాయి అయినా వాటిని సొంతం చేసుకుంటుంది, దర్జాగా అనుభవిస్తుంది. కానీ ఆ అమ్మాయితో పాటు నువ్వు కూడా సుఖపడాలి కదా, సంతోషంగా ఉండాలి కదా. సంలేఖను చేసుకుంటే నువ్వలా ఉండలేవేమో అంది వినీల. బిత్తరపోయింది సంలేఖ. వదిన ఎందుకలా మాట్లాడుతుందో బొత్తిగా అంతుపట్టలేదు. ఇది నేను సంలేఖను రోజూ చూస్తుంటాను కాబట్టి చెబుతున్నాను జయంత్. ఆమె ఎప్పుడు చూసినా చదువుకుంటూనో రాసుకుంటూనో తను రాసిన దాన్ని డీటీపీ చేయించుకుంటూనో ప్రూఫ్లు దిద్దుకుంటూనో ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఏ పత్రికలకో పబ్లిషర్స్కో పంపుకుంటూ ఉంటుంది. ఇదంతా ఆమె స్వయంగానే చేసుకుంటుంది. కనీసం ప్రూఫ్లు దిద్దే పని కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పదు. బహుశా తను రాసిన అక్షరాల్లో ఒత్తులు, కామాలు, ఫుల్ స్టాప్లు తప్పిపోతే అర్థాలే మారిపోయి తన రచనలు వెనక్కి తిరిగి వస్తాయనేమో. దీన్ని బట్టి ఒక బిడ్డ ఈ భూమి మీదకి రావాలంటే ఇద్దరు కలిసి కష్టపడితే ఒక రచన బయటికి రావడానికి ఒక్కరే కష్టపడాలి. అలాంటి సంలేఖ నీ కోసం తన టైంని ఎంతని కేటాయించగలదు? అసలు టైం అంటూ ఉంటే కదా నీ కోసం కేటాయించడానికి. ఎప్పుడైనా చదవటం అనేది డిగ్రీలు చేతికి వచ్చేంతవరకే ఉంటుంది. రచనలు చేయటం అనేది చచ్చేంతవరకు ఉంటుందట. ఎవరో చెబితే విన్నాను, అందుకే ఆలోచించమని చెబుతున్నాను అంది. ఆశ్చర్యంతో నోరు తెరిచింది సంలేఖ. వదిన మరీ ఇంత ఘోరంగా మాట్లాడుతుందేమిటి? ఆడపడుచునన్న అభిమానం లేదు, మొహమాటం లేదు. ఒకప్పుడు అన్నయ్యకి పెళ్ళైతే వదినలో అక్కయ్యను, చెల్లెను, స్నేహితురాలను చూసుకోవచ్చుననుకుంది. తను అనుకున్న దానికి ఇప్పుడు చూస్తున్న దానికి ఎంత తేడా ఉంది. ఇదంతా తనకి జయంత్తో పెళ్లి కావడం ఇష్టం లేకనేగా. అతన్ని పెళ్లి చేసుకుంటే తన హోదా పెరిగి సిటీలో ఉంటుందన్న అసూయతోనేగా. మొన్న పక్క ఊరు నుండి తనకో సంబంధం వస్తే అబ్బాయి ఊరు దాటి బయటికెళ్ళడు, పొలం పనులు చేయించుకుంటూ ఊళ్ళోనే ఉంటాడు. ఇది చాలా మంచి సంబంధం సంలేఖకు అంటూ సపోర్టు చేసి మాట్లాడింది. ఇప్పుడలా ఎందుకు మాట్లాడలేకపోతోంది? కానీ ఆ రోజు దిలీప్ చెప్పగానే జయంత్ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాడు. పక్క ఊరి సంబంధం కన్నా ఈ సంబంధమే మెరుగైనది అనుకున్నారు. తన అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈ లోపలే వదిన అతన్ని మార్చేలా ఉంది. ఇంత చెప్పినా వినకుండా సంలేఖనే ఎందుకు చేసుకుంటానంటున్నావో అదే మిస్టరీగా ఉంది నాకు. ప్రేమించావా అంటే అది లేదు, పైగా పెళ్ళయ్యాక ప్రేమిస్తానంటున్నావు. జయంత్ కథలు వ్రాస్తుందనా? ఆమె వ్రాస్తున్న కథలనేవి పేపర్ల మీద అచ్చు రూపంలో ఉంటాయి, కానీ నీకు ప్రేమను పంచవు. నిన్ను లాలనగా చూడవు. నీ దినచర్యల్ని పట్టించుకోవు. భార్య చేయాల్సిన పనులేవి ఆ కథలు చేయవు. కోరి ఇబ్బందులు తెచ్చుకోవడం అంటే ఇదే అంది వినీల. మాట్లాడేది ఫోన్లోనే అయినా ఏదో రహస్యం చెబుతున్నట్లు చాలా సీరియస్గా ఉందామె స్వరం. దీనికి జవాబుగా జయంత్ ఏమన్నాడో వినీల మాత్రం, అది నీ భ్రమ జయంత్. పెళ్ళయ్యాక కూడా నాకు తెలిసి తను రాయడం మానకపోవచ్చు. పైగా మా మామగారు కట్నం కూడా పెద్దగా ఇవ్వలేరు. ఆ ఇచ్చేది కూడా పొలం అమ్మిన తర్వాతనే ఇస్తారు. ఇంత లేనింటి అమ్మాయిని ఎందుకు చేసుకోవడం ఆలోచించు అంది. అవతల వైపు నుండి లైన్ కట్ అయినట్లు అకస్మాత్తుగా వినీల మాట్లాడడం మానేసింది. జయంత్ నిర్ణయం సడలిందా, బిగిసిందా అన్నది సస్పెన్స్లో ఆగిపోయింది. ఇంకెప్పుడైనా అయితే అతని నిర్ణయంతో తనకేం పని అని తేలిగ్గా తీసుకునేది. ఇప్పుడలా తీసుకోలేకపోతోంది. దానికి కారణం వదిన వంటగదిలో తల్లితో సంలేఖకు పెళ్లి చేసి పంపితేనే మనకు పంటలు బాగా పండుతాయి, ఇంటికి పట్టిన పీడా పోతుంది అని అనటమే. ఆ మాటలు నఖముఖాలా చేరి సంలేఖను పీడిస్తున్నాయి. మనసు లోతుల్లోకి పాకి సంఘర్షణ పుట్టిస్తున్నాయి. ఇప్పుడే కాదు, వదిన ఏ క్షణంలో ఏం మాట్లాడుతుందో తెలియటం లేదు. ఆమెతో వాదించి లాభం లేదు. పైగా ఇది వాదించాల్సిన సమయం కూడా కాదు. అన్నయ్య లేచి తిరగలేక మంచంలోనే ఉన్నాడు. తండ్రి ఆ దిగులతోనే సగమైపోయాడు. ఇలాంటి సమయంలో వదిన అన్నయ్యను పట్టించుకోకుండా తన గురించి ఇలా మాట్లాడటం విచారంగా ఉంది. ఇదంతా జరుగుతున్నది వదినకు తన మీద ఉన్న అసూయతోనే. అసూయ అనేది మామూలుది కాదు. ఒకప్పుడు జయంత్లో ఉన్న అసూయ వల్లనే తన చదువు మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు జయంత్తో తన పెళ్లి జరగకూడదని వదిన ఆశిస్తోంది. అది కూడా అసూయతోనే. ఈ అసూయ వల్లనే మనుషుల్లో ఉండే మంచి చెడు త్వరగా బయటకొస్తాయి. గతాన్ని వదిలేసి జయంత్ పట్ల ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవాలనుకుంది. అతనే స్వయంగా తనను పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాడు కాబట్టి మానసికంగా గట్టి నిర్ణయానికే వచ్చి ఉంటాడు. ఏది జరిగినా అది తన మంచికే.
వెంటనే అతన్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుండి ఈ ఊరి నుండి వెళ్ళిపోవాలి. అప్పుడు వదిన పుష్కలంగా పొలంలో పండే పంటల సిరులతో తులతూగుతుంది. ఇంతకీ తను జయంతిని పెళ్లి చేసుకోవాలనుకునేది వదిన మీద ఉన్న కోపంతోనా, లేక తన జీవితం గురించి బాగా ఆలోచించుకున్నా? ఇది తను స్పష్టంగా తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం తన కుటుంబ పరిస్థితులను బట్టి ఇలా చేస్తేనే బాగుంటుందనుకుంటోంది. ఎలాగూ ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో ఉద్యోగం చేసి తన కుటుంబానికి సహకరించలేదు. అలాంటి కోరిక కానీ అభిప్రాయం కానీ ఇంట్లో వాళ్ళకి లేవు. వాళ్ళకి ఇష్టం లేకుండా తనే పని చేయలేదు. ఇలాగే ఉంటే కొంతకాలానికి తన సహనంపై తనకే విసుగు పుట్టి ఏదో ఒకట్లే అని రాజీపడి ఇంట్లో వాళ్ళని తనే ఒప్పించి పక్క ఊరి అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు వదినలోని యుగో సంతృప్తి చెందుతుంది. తనేమో ఒడ్డున పడ్డ చేపపిల్ల అవుతుంది. అందుకే తన నిర్ణయాన్ని ఇంట్లో వాళ్ళకి త్వరగా చెప్పి జయంతిని పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకుంటుండగా రాజారాం తన భార్యను వినీలా, వినీ అంటూ గట్టిగా పిలిచాడు. ఆ పిలుపుకు ఉలిక్కిపడి గతంలోంచి బయటకొచ్చేసింది సంలేఖ. ఒక్క క్షణం కంగారు పడింది. అన్నయ్య ఎందుకు పిలుస్తున్నాడో, ఏదైనా అవసరమైతేనే అలా పిలుస్తాడో. ఆ పిలుపును ఆ ఇంట్లో ఎవరు విన్నా వాళ్ళు వెళ్ళి అతని అవసరాలు తీరుస్తుంటారు. ఎంత పిలిచినా వినీలా జాడలేదు. వెంటనే సంలేఖ లేచి పరిగెత్తుకుంటూ అన్నయ్య మంచం దగ్గరికి వెళ్ళింది. ఈ లోపలే తల్లి వచ్చి రాజారాంకి ఏం కావాలో చూస్తోంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే సంలేఖకి జాలిగా ఉంది. మనిషి ఆసరా లేకుండా ఏ పని చేసుకోలేకపోతున్నాడు రాజారాం. మొద్దు పోలయ్య ఇస్తున్న నాటు వైద్యం ఏమాత్రం పనిచేయటం లేదు. ఈ స్థితిలోంచి బయటపడి అన్నయ్య ఎప్పుడు కోలుకుంటాడో ఏమోనన్న బాధ సంలేఖ కళ్ళల్లో కదలాడడం రాజారాం చూశాడు. అతనికి వెంటనే వినీల గుర్తొచ్చింది. ఇప్పుడు వినీల ఏం చేస్తుంటుందో అతనికి తెలుసు. చుట్టుపక్కల ఇళ్లల్లో తన వయసు వాళ్ళు లేకనో ఏమో ఎప్పుడో తప్ప ఆ ఇళ్లకు వెళ్ళదు. ఎంత పని ఉన్నా పొలం వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా చేతికి కట్టు కట్టుకునో జ్వరంగా ఉంది మావయ్య అనో ముందుగానే చెప్పి ముక్కుతూ మూలుగుతూ వెళ్తుంది. అది చూడగానే సరే నువ్వింటికి వెళ్ళమ్మా అంటాడాయన. ఇంటికొస్తుంది. తల్లి వంట చేసి పొలం వెళ్ళగానే గబగబా వెళ్ళి బీరువాలో దాచుకున్న హెడ్సెట్ని బయటకు తీస్తుంది. దాన్ని చెవుల్లో పెట్టుకొని ఇంట్లో తిరుగుతూనో ఒకచోట కూర్చునో పాటలు వింటూ ఉంటుంది. ఎంత పిలిచినా చెవిటి దానిలా చూస్తుంది. అది చూసి సౌండ్ తక్కువగా పెట్టుకొని విను విని, ఎవరు పిలిచినా నీకు వినిపిస్తుంది. ఇలా అయితే చూసేవాళ్ళకి వింతగా ఉంటుంది. ఇదేం పద్ధతి అంటారు అని ఎన్నోసార్లు నచ్చచెప్పాడు. యాక్సిడెంట్ కాకముందు నడిచేవాడు కాబట్టి దగ్గరికి వెళ్ళి చెవులకి ఉన్న హెడ్సెట్ని నెమ్మదిగా తీసి వస్తున్న కోపాన్ని సాధ్యమైనంత వరకు పైకి ప్రదర్శించకుండా, నువ్వేమైనా చిన్నపిల్లవా? ఈ ఇంటి కోడలివి. పెళ్లికి ముందు అమ్మగారింట్లో ఎలా ఉన్నా ముద్దుగానే ఉంటుంది. ఎవరు ఏమీ అనరు. పెళ్ళయ్యాక మారాలి. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో కీలకమైన వ్యక్తివి. ఇలా ఉండకూడదనేవాడు. ఒక్కోసారి హెడ్సెట్ని లాక్కొని దాచేస్తాడని దొరకకుండా పరిగెత్తేది. అలా పరిగెత్తడంలో సంలేఖ నాటుకున్న మొక్కలన్నీ తొక్కేసేది. ఆ తర్వాత చురుగ్గా చూస్తూ మిలమిల మెరిసే తన కళ్ళను మరి కాస్త పెద్దవి చేసి చూస్తూ, కోడళ్ళు పాటలు వినకూడదా? పాటలు వినకుండా బయట కూర్చుని గాలి పీల్చుకోకుండా ఎప్పుడు చూసినా వంట ఇంట్లో లేదంటే పొలంలో పనులు చేస్తూ ఉండాలా? మరీ విశ్రాంతి లేని ఉద్యోగం అయింది నాది. అయినా కోడళ్ళు హెడ్సెట్ పెట్టుకొని ఇంట్లో తిరిగితే వచ్చే పాపమేంటి? అత్తగారి ముందు మామగారి ముందు చివరికి మీ ముందు కూడా హెడ్సెట్ పెట్టుకోకూడదా? నేను మీ చెల్లెలి కన్నా కొద్దిగానే పెద్దదాన్ని. పెళ్ళైనంత మాత్రాన ముసలిదాన్నేం కాదు. వెధవ రూల్స్ పెట్టి చంపకండి అంటుంది. ఆమెతో ఏం మాట్లాడినా కష్టమే. ఏం మాట్లాడాలో తోచేది కాదు. తల కొట్టుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఈ మధ్యన మరీ ఎక్కువగా హెడ్సెట్ పెట్టుకొని ఏ గోడచాటుకెళ్ళి కూర్చుంటుందో కనిపించదు. తనేమో మంచం దిగి నడవలేడు. ఆమె ఉన్న దగ్గరికి వెళ్ళలేడు. ఎంత పిలిచినా ఆమెకు వినిపించదు. ఏది చెప్పుకోవాలన్నా చెప్పుకోలేడు. ఏడుపొక్కటే తక్కువలా ఉంటుంది. అప్పటికి ఒకరోజు అన్నాడు, ఒకప్పుడు నువ్వెలా ఉన్నా సర్దుకుపోయాను. ఇప్పుడు నా పరిస్థితి అలా లేదు. నేనెంత నిస్సహాయ స్థితిలో ఉన్నానో చూస్తున్నావుగా. నన్ను నువ్వు బాధ్యతగా చూసుకోవాలి. అందరూ ఉన్నా నాకెందుకో అన్నీ నువ్వే చూసుకోవాలనిపిస్తుంది. నన్ను నా స్థితిని అర్థం చేసుకో. అటు ఇటు వెళ్ళకు. నా దగ్గరే కూర్చో. నాతో కబుర్లు చెప్పు. నువ్విచ్చే ధైర్యంతో ఆనందంతో త్వరగా కోలుకుంటానేమో. ఆ మాటలు వినగానే వలవలా ఏడ్చింది.
ఆ ఏడుపు చూసి తనేం తప్పు మాట్లాడాడో తెలియక అలాగే చూశాడో. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంటూ తన చేతుల్ని పట్టుకొని నిమిరిన దగ్గరే నిమురుతూ, నాకు మాత్రం మీరు త్వరగా కోలుకొని స్కూల్కి వెళ్తే ఫుల్ శాలరీ వస్తుందన్న ఆశ లేదా? ఉందండి. అందుకే నేను వీలైనంతగా మీ దగ్గరే ఉంటున్నాను. కానీ మీకు ఇది తెలియదు. టాబ్లెట్లు వేసుకోవడం వల్లనో ఏమో మీరెప్పుడూ కళ్ళు మూసుకొని పడుకునే ఉంటున్నారు. ఆ టైంలో మీ అవసరాలను నేనే చూస్తుంటాను. తిలక్ని, అత్తయ్యని రానివ్వటం లేదు. ఇదిగో ఇప్పుడే అలా వెళ్ళాను అంటుంది. తను దానికి ఆశ్చర్యపోతూనో ఉదాసీనంగానో చూస్తే, మీరు నమ్మరు, నా కర్మ. మీరిలా అయినప్పటి నుండి నేను పడే బాధలోంచి నాకు కొంచెం ఆనందం దొరికేది ఈ పాటల వల్లనే. లేకుంటే ఏముంది నాకు? అందరిలా ఓ సంతోషమా పాడా అంటుంది. మళ్ళీ ఏడుస్తుంది. రాత్రి వేళల్లో కూడా నిద్ర లేచి చూస్తే హెడ్ ఫోన్స్ పెట్టుకొని నిటారుగా పడుకొని ఎటో చూస్తూ కాలు మీద కాలు వేసుకుని గడ్డిపోచ గాలికి ఊగినట్లుగా కాళ్లను కదిలిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అలాగే పాటలు వింటూ హెడ్సెట్ను తీయటం మర్చిపోయి నిద్రపోతుంది. ఆమెను అలా చూస్తుంటే తలకి కరెంటు వైర్లు పెట్టించుకొని షాక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తిలా అనిపిస్తుంది. ఒకవైపు ఆశ్చర్యం, ఇంకోవైపు బాధ. తెల్లవారి తల్లి తండ్రి లేని సమయం చూసి, వినీలా, నువ్వు రాత్రిళ్ళు పాటలు వింటూ అలాగే నిద్రపోతున్నావు, హెడ్సెట్ తీయడం మర్చిపోతున్నావు. ఇలా అయితే నువ్వు పెట్టుకునే సౌండ్కి నీకు వినికిడి శక్తి తగ్గిపోతుంది. వైబ్రేషన్ వల్ల పీస్ఫుల్గా ఉండలేవు. నేను నీ మంచికే చెప్తున్నాను అన్నాడు. నా ఆనందాన్ని మీరు చూడలేరు, అందుకే అలా అంటున్నారు. అదిగాక నేను ఆ పాటలు వినటంలో పడి మిమ్మల్ని సరిగా చూడటం లేదేమోనని మీ అనుమానం. అలాంటిదేం పెట్టుకోకండి. మీరు నడవలేకపోయినా నేనుండేది మీకోసమే. ఇది మీరు గ్రహించాలి. లేకుంటే ఎప్పుడో మా కొండాపురం వెళ్ళేదాన్ని అంటుంది. కొండాపురం వెళితే వాళ్ళ పెళ్లి కాని అన్నయ్య రోజూ తాగి వచ్చి తల్లి మీద పెట్టి తనను తిడుతుంటాడన్న విషయం బయటికి రానివ్వదు. మా అన్నయ్య ఇంతవాడు అంతవాడు అంటూ గొప్పలు చెబుతుంది. నేనంటే ప్రాణం మా అన్నయ్యకి. మా ఇంటికెళ్తే నేను మహారాణిని అంటుంది. అతను ఎటో చూస్తూ మౌనంగా ఉండడం చూసి ఉడికిపోతూ, నేనంటే మీకు నచ్చనిది ఈ హెడ్సెట్ వల్లనేగా అంటూ దాన్ని నేలకేసి కొట్టబోయింది. ఎవరో వస్తున్నట్లనిపించి దాన్ని పేపర్లో చుట్టుకొని ఎవరికీ కనిపించకుండా దాచేసింది. వాళ్లను పలకరించి భర్త పక్కన కూర్చోబెట్టింది. వాళ్ళు రాజారాంని చూసి వెళ్ళాలని వచ్చారు. వినీలా ఇప్పుడు కూడా హెడ్సెట్ పెట్టుకుని ఎక్కడో కూర్చునే ఉంటుంది. రావాలనుకున్నప్పుడే తన దగ్గరికి వస్తుంది. కనిపించాలనుకున్నప్పుడే కనిపిస్తుంది. రాజారాం కళ్ళు అప్రయత్నంగానే చెమర్చటం చూసి సంలేఖ మనసు ఆర్ద్రమైంది. ఏమైందన్నయ్యా? వదిన ఏమైనా అన్నదా అంటూ దగ్గరికి వెళ్ళింది. రాజారాం అప్రయత్నంగా ఒక నవ్వు నవ్వి సంలేఖ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఏం లేదు సంలేఖ, పత్రికలో వచ్చిన నీ కథ చదివాను, బాగుంది. నువ్వు కథలు రాయడం చూసి నాన్న చాలా సంతోషపడుతున్నాడు. ఈ మధ్యకాలంలో నాన్న ముఖంలో అంత సంతోషాన్ని నేనెప్పుడూ చూడలేదు. నాన్నకి నా వల్ల ఒక రకమైన దిగులైతే తిలక్ వల్ల ఇంకో రకమైన దిగులు. మా ఇద్దరి వల్ల రాని ఆనందం ఆయనకి నీ ద్వారా వస్తోంది. నాన్న ఉన్నంత వరకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కథలు రాయడం ఆపనని నాకు మాట ఇవ్వు అంటూ చెయ్యి చాపాడు. అన్నయ్య చేతిలో చెయ్యి వేసి, ఆపనన్నయ్య అంది. నువ్వు రాస్తున్న కథలకి పీజీలు పీహెచ్డీలు చేయనవసరం లేదు. జీవితాలను చదివితే చాలు. అది నీలో పుష్కలంగా ఉంది. ఇంకా మంచి మంచి కథలు రాయాలి నువ్వు అని ప్రోత్సహించాడు. అలాగే అన్నట్లు తల ఊపింది సంలేఖ. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో సంలేఖ, మన ముఖాలు వేరువేరుగా ఉన్నట్టే మనసులు కూడా వేరుగా ఉంటాయి. అయినా మనందరం సంతోషమనే గమ్యం కోసమే ప్రయాణిస్తాం. కానీ ఏ ఇద్దరం ఒకే దారిలో ప్రయాణించాం అన్నాడు. ఆ మాటలు వింటూ అక్కడికొచ్చిన వినీలా అన్నా చెల్లెలను చూడగానే ముఖం మార్చుకుని, ఏం ముఖాలో, ఏం ప్రయాణాలో, ఏం గమ్యాలో, ఈ హెడ్సెట్ని దాచుకుని పాటలు వినలేక చస్తున్నా. ప్రపంచంలో ఉండే స్వేచ్ఛలో ఒక్క ఇంచు స్వేచ్ఛ కూడా నాకు లేదు అంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోయింది. సంలేఖ అన్నయ్య చెప్పే మాటల్ని వింటూ అక్కడే కూర్చుంది. మాటల మధ్యలో జయంత్ గురించి చెప్పింది. రాజారాం ఆ రాత్రికే జయంత్ విషయం తల్లిదండ్రులతో మాట్లాడాడు. సంలేఖ నిర్ణయాన్ని తల్లిదండ్రులతో చెప్పాడు రాజారాం. సులోచనమ్మ కొడుకు చెప్పింది విని
భర్త ఏం మాట్లాడతాడో వినాలన్నట్లు మౌన శ్రోతలా అక్కడే కూర్చుంది. రాఘవరాయుడు చూద్దాంలే రాజా, తొందరేముంది అన్నాడు. తండ్రి ఎందుకలా అంటున్నాడో అర్థం కాలేదు రాజారాంకి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.